అందరికీ నమస్తే అండి. ఈరోజు జీవామృతం తయారు చేస్తున్నాము. జీవామృతం పేరు వినే ఉంటారు మీరు. ప్రకృతి సేద్యంలో జీవామృతం అంటే మాకు ఒక మూల స్తంభం లాంటిది. ఇది లేకుండా మేము ప్రకృతి సేద్యం చేయరాదు, ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్. సో దీన్ని జీవామృతం అంటే జీవాలతో నిండిన, అంటే జీవంతో నిండిన అమృతం. అంటే జీవం అంటే ఏంటి? ఇక్కడ సూక్ష్మజీవులు, అంటే కోటాను కోట్ల సూక్ష్మజీవుల కలయిక. ఆ సూక్ష్మజీవులు ఏవైతే వ్యవసాయంలో బాగా మనకు తోడ్పాటు అయ్యే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిని కోటాను కోట్లుగా అభివృద్ధి చేసి దాన్ని చెట్లకు ఇవ్వడానికి తయారు చేసేదే జీవామృతం. సో దానిలో మొట్టమొదటిగా మనకి ఏమేమి అవసరం ఉంటాయో చెప్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టు మనం ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి, మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ బట్టి మనకు ఆ కషాయం క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ జాగరీ, నల్ల బెల్లం మాత్రమే యూజ్ చేస్తాం. ఇది హైయెస్ట్ క్వాలిటీ ఉన్నది తీసుకొచ్చి దీనిలో మిక్స్ చేస్తాం. అది కాకుండా శనగపిండి, అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది గోమూత్రం అండ్ దేశీ ఆవు పెండ అండ్ పుట్టమట్టి. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోని మనం జీవామృతము తయారు చేస్తాం. ఓకే, సో ఇప్పుడు జీవామృతంలో మనం ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల గురించి ఒక్కొక్క దాని విశిష్టత తెలుసుకుందాం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము సూక్ష్మజీవులు కావాలి మనకి. ఆ సూక్ష్మజీవుల్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం? సూక్ష్మజీవులు మనకి దేశీ ఆవు పేడలో, దేశీ ఆవు మూత్రంలో చాలా మెండుగా ఉంటాయి. సో వాటిని రెండింటిని తీసుకొని ఆ రెండింటిని బాగా కలిపి ఈ సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేయడానికి మనం యూజ్ చేసేది, మనం వాటికి ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫీడ్ మనం శనగపిండి ప్లస్ బెల్లం రూపంలో ఇస్తాం దానికి. సో ఇచ్చినప్పుడు అవి 6 నుంచి 7 రోజుల్లో బాగా, అంటే కోటాను కోట్లుగా అభివృద్ధి చెందుతాయి. సో దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ చెట్లకి ఇస్తాం. సో ఎలా ప్రిపేర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి తయారు చేసే విధానం చూస్తాము. సో 200 లీటర్ల వాటర్ తీసుకున్నాం ఒక డ్రమ్లో. తీసుకొని దేశీ ఆవు పేడ 10 కిలోల దేశీ ఆవు పేడ తీసుకుని దీన్ని కలుపుతున్నాము. తర్వాత 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం తీసుకుని కలుపుతాం. సో తర్వాత 2 కేజీల బెల్లాన్ని ముందుగానే డైల్యూట్ చేసుకుని, వాటర్లో డైల్యూట్ చేసుకుని పెట్టుకున్న బెల్లాన్ని దీనిలో కలిపేస్తాం. తర్వాత 2 కిలోల శనగపిండి తీసుకొని ముందుగా నీళ్ళలో కలిపెట్టుకొని దాన్ని కూడా ఈ విధంగా దీనిలో కలిపేస్తాం. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాగా మంచిగా కలిపేసి దాన్ని 48 అవర్స్ అలాగే పక్కన పెట్టేస్తే మనకి ఏదైనా అర్జెన్సీ ఉంటే కనుక 48 అవర్స్ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మంచి ఎఫెక్టివ్నెస్ కావాలి అంటే మనం 5 డేస్ తర్వాత 5 డేస్ అలాగే పక్కన పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 2 నిమిషాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి వదిలిపెడితే కనుక 5 డేస్ తర్వాత చాలా ఎఫెక్టివ్గా మైక్రోబ్స్ అన్నీ తయారవుతాయి. సో దాన్ని మనము ఐదర్ చెట్లకి ట్రెంచింగ్ ద్వారా కానీ, పిచికారీ చేయడానికి కానీ, డ్రిప్ ద్వారా ఇవ్వడానికి కూడా చేసుకోవచ్చు. సో మీకేమైనా సందేహాలు ఉన్నా కానీ, ఏదైనా సలహాలు ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.